మటన్ చికెన్ షీక్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇక్కడ బోన్లెస్ మటన్ కీమా, బోన్లెస్ చికెన్ కీమా ఉంది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, అలాగే 2 ఎగ్ యోక్స్ తీసుకున్నాం. ఇదేమో చికెన్ కీమా, ఇది మటన్ కీమా. చికెన్ కీమాలో మనం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేస్తున్నాను. కాస్త గరం మసాలా, అలాగే కాస్త ధనియాల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బాగా వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక ఎగ్ యోక్, కొద్దిగా ఉప్పు. ఇవి చికెన్లో వేసాము. 2 ఒకేసారి కలుపుదాం. ఫస్ట్ మటన్లో కూడా అన్నీ వేసేసుకుందాం. మటన్లో కూడా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం. మటన్ కీమాలేమో మనం కారం వేసాం, చికెన్లోనేమో పచ్చిమిర్చి వేసాం. కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, ఎగ్ యోక్. ఇందులో 1½ ఎగ్ యోక్ వేసాను ఎందుకంటే కీమా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉప్పు. ఇక్కడ చూడండి, అల్యూమినియం ఫాయిల్ పైన క్లింగ్ ర్యాప్ పెట్టేసుకున్నాను. మంచిగా మటన్ కీమాని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇట్లా ఈరోజు మనం 2 మీట్స్ కలిపి చేస్తున్నాం అన్నమాట. మటన్లో మొత్తం అన్నీ మిక్స్ చేసేసాం. మనం డీప్ ఫ్రై చేయట్లేదు, కొంచెమే ఆయిల్ వేసి లాస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడేమో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే కలిపేశాను. ఫస్ట్ ఇలా ముద్దలాగా చేసుకునే దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇట్లా చికెన్ని మిక్స్ చేసుకుందాం. ముద్దలాగా చేసేసుకొని షేప్ లాగా ఒక సిలిండర్ లాగా చేసి మిడిల్లో పెట్టేసుకోండి. సెట్ చేసేసాం కదా కరెక్ట్గా మిడిల్లో. ఇప్పుడు ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని ఫోల్డ్ చేద్దాం, లేకపోతే ఫోల్డ్ చేయడం రాదు. చెయ్యి తడిగా ఉంది కదా, జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసి ఫస్ట్ దీన్ని ఇటు తీసుకోండి. ఇట్లా మంచి చాక్లెట్ ఫోల్డ్ ఇట్లా చేసేయండి. వేడిగా ఉన్న నీళ్ళలో పెట్టేయండి. ఇలా మంచి మూత ఇట్లా క్లోజ్ చేసేయండి. మూత పెట్టేసి 20 మినిట్స్ అలాగే మంచిగా నీళ్ళలో బాగా బాయిల్ చేశారనుకోండి, మంచి కుక్ అయిపోతుంది. ఉడికించిన తర్వాత బయటికి తీసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మంచిగా వచ్చేస్తుంది, లోపల కుక్ అయిపోతుంది. ప్యాన్లో కొద్దిగా నూనె వేసేసుకుందాం. కట్ చేసుకున్న పీసెస్ని మధ్యలో పెట్టేసుకొని మంచి కుక్ చేసుకోవాలి 2 సైడ్లు. ఒక సైడ్ మంచి కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులా మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. లోపలేమో చికెన్, సైడ్ అంతా మటన్ ఉంటుందన్నమాట.
మంచిగా ఇలా సలాడ్ పెట్టేసుకున్నాను. ప్లేట్లో పెట్టేసుకోవడం. ఇప్పుడు పైనుండి చాట్ మసాలా చల్లుకోవడం. మటన్ చికెన్ షీక్ కబాబ్ రెడీ అయిపోయిందండి. షీక్ కబాబ్ అంటే ప్రతిసారి మనం స్టిక్కి గుచ్చుకొని చేసుకోవడమే కాదు, ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే మీకు మటన్ చికెన్ రెండు వద్దనుకుంటే సేమ్ ప్రాసెస్లో ఓన్లీ చికెన్ అయినా ఓన్లీ మటన్ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. వెజ్లో చేసుకోవాలి అంటే సోయా కీమా ఉంటుంది, వేడి నీళ్ళలో వేసి బాగా స్క్వీజ్ చేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్గా మనం అన్నీ వేసేసుకొని చక్కగా బాగా మెత్తగా చేసేసుకోవచ్చు. కొంచెం కావాలి అంటే అందులో బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. వెజ్ వర్షన్లో చేసుకోవాలి అనుకుంటే అందులో కొంచెం పన్నీర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదా ఓన్లీ పన్నీర్ని మొత్తం ఇట్లా మ్యాష్ చేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ఇలా షీక్ కబాబ్ లాగా చేసుకోవచ్చు. మటన్ చికెన్ షీక్ కబాబ్. ముందుగా చికెన్ కీమాలో పచ్చిమిర్చి, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, ఎగ్ యోక్, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మటన్ లో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, కొత్తిమీర, పుదీనా, ఎగ్ యోక్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మటన్ కీమా ముద్దను తీసుకొని ముందుగానే సెట్ చేసి పెట్టుకున్న సిల్వర్ ఫాయిల్ పైన క్లింగ్ ర్యాప్ పరుచుకొని దానిపైన మనం తయారు చేసుకున్న మటన్ కీమాని చూపిస్తున్న విధంగా పరుచుకొని దానిపైన చికెన్ కీమా ముద్దని కూడా పెట్టి రౌండ్ గా ఇలా రోల్ చేసుకొని చాక్లెట్ ఫోల్డింగ్ చేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో పెట్టి 20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. తరువాత ఓపెన్ చేసి పెనం పైన కాస్త నూనె వేసి చక్కగా కాల్చుకున్న తర్వాత పైనుండి కాస్త చాట్ మసాలా చల్లుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ షీక్ కబాబ్ రెడీ.